ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 16వ అధ్యాయము 7వ వచనము. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. ప్రియమైన వర్లరా, భక్తుడైన సొలొమోను గారు ఎంతో జ్ఞానము చొప్పున ఈ సామెతలను ఆయన రచించాడు. ప్రియమైన వర్లరా, ఎప్పుడైతే ఒకని ప్రవర్తన దేవుని దృష్టికి ఇష్టముగా ఉంటుందో ఆ ఇష్టమైన ప్రవర్తనను బట్టి అలా ప్రవర్తించిన వారికి ఎంతమంది శత్రువులు ఉన్నా ఆ శత్రువులని దేవుడు మిత్రులుగా మారుస్తాడు. అంటే ఆ శత్రువులతో సైతము కూడా సమాధాన పడేట్లుగా దేవుడు చేయగలడు. ఒక మాటలో చెప్పాలి అంటే అబీగయలు, నాబాలు వారి ఇరువురు భార్యాభర్తలు. ఎప్పుడో ఒకానొక సమయంలో దావీదు నాబాలు యొక్క గొర్రెల కాపరులకు పొలములో సహాయం చేశాడు. ఆ గొర్రెల కాపరుల్ని కాపాడాడు. మరొకానొక దినమున దావీదుకు కూడా నాబాలు యొక్క సహాయం అవసరమైంది. కానీ ఆ సహాయము చేయకపోగా దావీదును అవమానించాడు నాబాలు. దానికి ప్రతిగా దావీదు ఎంతో కోపముతో నాబాలుని చంపాలని 400 మంది సైన్యములతో శూరులతో దావీదు నాబాలు మీదకి బయలుదేరాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న అబీగయలు ఆ యొక్క సైన్యం అంతటికి ఆహారాన్ని సిద్ధపాటు చేసుకుని దావీదు ఎక్కడున్నాడో ఎదురుపడి సాష్టాంగపడి ప్రియమైన వల్లరా దావీదుని వేడుకుంటూ ఉంటుంది. నిజమే ప్రియమైన వల్లరా, దావీదు యొక్క కోపానికి అర్థం ఉంది, సరైనదే. కానీ దావీదు యొక్క కోపము పాపము చేయటానికి అతన్ని నడిపించిందండి. ఒకవేళ అబీగయలు గనక ఆపకపోతే దావీదు నాబాలును చంపేసేవాడే. అంత కోపంగా ఉన్నాడు. ఇక్కడ అబీగయలు కూడా దావీదుకి శత్రువే, ఎందుకంటే శత్రువుని భార్య. కానీ నాబాలు ప్రవర్తన ఎలా ఉన్నా అబీగయల యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి సుబుద్ధితో ఉన్నదండి, సుబుద్ధి గల ప్రవర్తన. కాబట్టి దేవుడు అబీగయల విషయంలో సహాయం చేశాడు, దావీదుతో సమాధాన పడేట్లా చేశాడు. ఆ సమాధానం సంతోషాన్ని తీసుకొచ్చింది. చూడండి, నాబాలు తన ప్రవర్తన మార్చుకోలా, కానీ అబీగయలు ప్రవర్తన సుబుద్ధిగా ఉన్నది. కాబట్టే దేవుడు అబీగయలను ఆశీర్వదించాడు, సమాధానాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని అనుగ్రహించాడు. కావున మరి నీ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు చక్కపరుస్తాడు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా అవి ప్రతికూలము కావచ్చు ప్రియమైన వర్లరా, ఎన్నో రకాల పరిస్థితులు కలిగి ఉండొచ్చు. ఆ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు చక్కపరచగలడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.